తెలంగాణలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కనీసం 12 నుండి 14 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడమే కాకుండా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం బీఆర్ఎస్ నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన కాంగ్రెస్ దెబ్బకు లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఓటమి పాలనే విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ కీలక నేతలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీ వలసలు ఉండనున్నట్లు సమాచారం. ఇదే కోవలో కొత్తగూడెం బీఆర్ఎస్ సీనియర్ నేత కోనేరు చిన్ని కూడా గులాబీ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కోనేరు చిన్ని చర్చలు జరిపినట్లు సమాచారం. నేడో రేపో కోనేరు చిన్ని కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చిన్ని కీలక పాత్ర పోషించారు. టీడీపీ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా, అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు చిన్ని పనిచేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో కోనేరు చిన్ని చేరారు. అయితే బీఆర్ఎస్ లో చేరే ముందు కీలక పదవులు ఇస్తానని గులాబీ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఎలాంటి పదవులు ఇవ్వకపోవడంతో గులాబీ పార్టీపై కోనేరు చిన్ని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆ పార్టీని వీడేందుకు ఆయన సిద్ధమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. దీనిలో భాగంగానే ఈ నెల 30వ తేదీన ఖమ్మం, కొత్తగూడెంలో కేసీఆర్ పర్యటించనున్నారు. అంతకంటే ముందే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నేత కోనేరు చిన్ని చేరనున్నట్లు సమాచారం. కేసీఆర్ జిల్లా పర్యటన కంటే ముందే బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నుంచి భారీ చేరికలపై మంత్రి పొంగులేటి దృష్టి సారించారు. కోనేరు చిన్నితో పాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ లో చేరతారని సమాచారం. కమ్మ సామాజిక వర్గ పరంగానూ కోనేరు చిన్ని బలమైన నేత కావడంతో ఆ ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ కు మల్లుతుందని భావించారు. దీంతో కోనేరు చిన్ని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఖమ్మం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక కోనేరు చిన్ని కూడా కాంగ్రెస్ లో చేరితే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మంలో బీఆర్ఎస్ గెలవడం కష్టమేనని, కాంగ్రెస్ గెలుపు ఈజీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.